రాజేంద్ర గారు, శ్రీనివాస్ గారు, హన్ను గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. అయిందా డిన్నర్ చేశారా? నా వాయిస్ వినిపిస్తుందా? శివకృష్ణ గారు హాయ్ అండి. డిన్నర్ అవ్వలేదా? అయిపోయింది సార్, ఫినిష్ చేసి కూర్చున్నా. గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది? నో, ఎస్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్ ఆదిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఎందుకని ఇంకా డిన్నర్ చేయలేదు? నా వాయిస్ వినిపిస్తుందా అండి క్లియర్గా? ఎనీ డిస్టర్బెన్స్? వాయిస్ ఈజ్ క్లియర్, ఇంకా లాగౌట్ అవ్వలేదు. ఓకే. హాయ్ శివ గారు, గుడ్ ఈవినింగ్. అయితే ఈ యొక్క ఈవెంట్ మనం పెట్టుకుంటున్నాం కదా, అది వచ్చేసరికి మదీనా కూడా అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కన్ఫర్మేషన్ అయిన వాళ్ళకి వెళుతుంది. ఎగ్జాక్ట్గా మనకి బస్ స్టాండ్ దగ్గర అనమాట మదీనా కూడా. ఓకే, మియాపూర్ నుంచి హార్డ్లీ 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ అది స్ట్రైట్. కాకపోతే మియాపూర్ దాకా తెచ్చి మెట్రో ఆపేశారు. ఇటు చందానగర్, ఇటు లింగంపల్లి, ఓకే, ఇవన్నీ కూడా ఎంఎంటీఎస్ దగ్గర అనమాట. సింపుల్గా మదీనాగూడలో నియర్ బస్ స్టాప్ అనమాట. ఓకే ఓకే. ఈరోజు మార్కెట్ ఇంపార్టెంట్, ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అనిపించింది నాకు. 25,000 రౌండ్ నెంబర్ దగ్గర. ఓకే, సో యా, సో ఈవెంట్ ఇది మనకి మదీనాగూడలో. ఒకవేళ మెట్రోకి రావాలనుకుంటే మియాపూర్ దాకా వచ్చేసి అక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఆటోలు కానీ బస్ కానీ ఉంటుంది. అది ముంబై హైవే రోడ్ అంబటే అనమాట. మనకి అటు దిగ్గానే మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, యా. లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో ల్యాండ్ మార్క్ ఏంటంటే మనకి బస్ స్టాప్, మదీనాగూడ బస్ స్టాప్. క్లియర్? దాని గురించి ఇది ఒక అప్డేటు. సో మనందరం కలుద్దాం చక్కగా. విల్ ఎంజాయ్ ద సెషన్. ఎస్ సార్, నేనే తీసుకుంటా. ఎస్ సార్, శివ గారు మీకు అప్డేట్ చేయలేదు, చేస్తా నేను. ఓకే, యా. మదీనాగూడ సార్, మీరు ఒకవేళ ట్రైన్కి వచ్చేటట్టయితే సికింద్రాబాద్ దిగిన తర్వాత మెట్రో ఉంటుంది మియాపూర్ దాకా. చక్కగా మెట్రోకి రావచ్చు. అక్కడ నుంచి మనకి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట మదీనాగూడ. 1.5 లోపు వస్తుంది. ఓకే, మెయిన్ రోడ్డు మీద.
సెషన్ నేనే సార్ తీసుకునేది, శ్రీనివాస్ రెడ్డి గారు. ష్యూర్ శివ గారు, మనం కలుద్దాం. యా, మీటింగ్లో ఏంటంటే ఆల్మోస్ట్ నా కోర్స్ మొత్తం చెప్తాను. ఇది 5 hours సెషన్, అట్లీస్ట్ మనం 3.5-4 hours ఏంటంటే నా యొక్క సబ్జెక్ట్ మొత్తం షేర్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక అవగాహన కూడా ఉండాలి. నెక్స్ట్ మనం ఇంట్రాడే కోసం కానీ, స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, ఓకే, స్టాక్ సెలక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ ఆప్షన్స్లో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ మన కోర్స్ అనేది ఆ రోజు నేను కవర్ చేస్తాను అనమాట. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఇంట్రాడే కోసం కూడా ఎలా మనం ఆప్షన్స్ కూడా కవర్ చేద్దాం. ఓకే, దోస్ ఆర్ ద టాపిక్స్. క్లియర్ సార్? అండ్ మోరోవర్ ఏంటంటే థాట్ ప్రాసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. థాట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనం 2 స్టాక్స్ ఉన్నాయి, ఏఎన్ఏ స్టాకు, బిఎన్ఏ స్టాకు, 2 బ్రేక్అవుట్ అయినాయి. అప్పుడు ఏ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా వేరే పారామీటర్స్ మనం ఎలా దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రేక్అవుట్ ఇండికేటర్స్ అనేది మనకి ఎక్కడైనా ఫ్రీగా స్క్రీనర్స్ ఉన్నాయి, బట్ మన థాట్ ప్రాసెస్ ఇది చూడండి. నా సక్సెస్ అనేది నా టెలిగ్రామ్లోనే కనిపిస్తుంది, నేను ఎంత బాగా మీకు అప్డేట్ చేస్తున్నాను అనేది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అదే మీకు షేర్ చేస్తాను అనమాట. హౌ ఐఎమ్ థింకింగ్, ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, దాని వెనక నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏం జరుగుతుంది, దట్ ఈజ్ ఆల్సో వీ నీడ్ టు డిస్కస్ అనమాట. ఎస్ సార్. సో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వెరీ క్లోజ్గా మనం ఉన్నాము, 1వ తారీఖు కాబట్టి. ఎందుకంటే మన ప్రీ అరేంజ్మెంట్స్ అనేది బాగుంటాయి. ఓకే, వీ విల్ ఎంజాయ్ డెఫినెట్లీ, దేర్ ఈజ్ నో డౌట్. సో ఇందాక ఒక బిట్కాయిన్ షార్ట్ అనేది ఇనిషియేట్ చేశాను ఈ ప్రైస్ దగ్గర, దాని తర్వాత కొద్దిగా కిందకు వెళ్ళింది. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే ఈ యొక్క నెక్ లైన్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, సపోర్ట్ ఉందో, అదే లెవెల్ దగ్గర రిజెక్ట్ జరుగుతుంది. సో చూద్దాం వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాక కొద్దిగా ప్రాఫిట్కి వచ్చింది, బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ బౌన్స్ అయింది. సో చూద్దాం, రిజెక్షన్ అయితే స్ట్రాంగ్గా జరుగుతుంది. అండ్ రాత్రి వీడియో అనేది ఒకసారి చూడండి, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మీద మనకి ఒక ట్రస్ట్ అనేది రావాలి అంటే మనం ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవి వ్యాలిడేట్ చేసుకోవాలి. సో నిన్నటి రోజున ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే, ఇక్కడైనా సమ్వేర్ మనం డిస్కస్ చేసుకుంది, ఈ ట్రెండ్ లైన్ అనేది నిన్నే డ్రా చేసింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది. సో ఇన్ 15 minutes ఏంటంటే బ్రేక్అవుట్ అయింది చక్కగా ఇక్కడ, రైట్. చూడండి ఇక్కడ 15 minutes మంచి బ్రేక్అవుట్ అయింది, ట్రెండ్ రివర్స్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనం స్వింగ్ లో అనేది ఎస్ఎల్ పెట్టుకుంటే, అఫ్కోర్స్ ఇదేంటంటే లేట్ నైట్ అయింది, దట్ ఈజ్ ఓకే, మిడ్ నైట్ అయింది. ఓకే, యా, బట్ ఇది మనం ముందే డిస్కస్ చేసుకున్నాం, ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. అందు గురించి నేను చెప్తున్నాను. ట్రెండ్ లాంగ్ సైడ్ తీసుకోవాలంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్. ఇట్స్ హ్యాపెండ్, బట్ ఇది మనం నిద్రపోతూ ఉంటాం కాబట్టి వీ కెనాట్ అనమాట. బట్ ఏదైనా ప్లాన్ ఉంది, అల్టిమేట్గా ఏదైనా ట్రిగ్గర్ చేయాలి మనం ఎంట్రీస్ అంటే కూడా చేసుకొని సెల్ పెట్టుకొని మనం హ్యాపీగా నిద్రించవచ్చు, రైట్. యా, సో గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏదైనా కొద్దిగా కన్సల్టేషన్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకైతే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్ us see. గోల్డ్ M, థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ దనుకొండ. ఎస్ సార్, వెల్కమ్. అండ్ గోల్డ్ సార్, గోల్డ్ గోల్డ్ Mకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? స్లైట్గా ఉంటుందేమో, కానీ రెండు ప్యారలల్గానే మూవ్ అవుతాయి కదా, ఐ థింక్ సో.
లాట్ సైజ్ ఈజ్ డిఫరెన్స్ అంతే కదా, డిఫరెంట్. గోల్డ్లో సార్ మనకి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనం షార్ట్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే, సో యా, కన్ఫర్మేషన్ లెవెల్ ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేశాను దేంట్లో, బిట్ కాయిన్లో కూడా. బట్ ఎనీహౌ అదైతే రెసిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ రిజెక్షన్ జరుగుతుంది. బిట్ కాయిన్ అయితే కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట గోల్డ్లో. ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాలి. ఎందుకంటే హైయర్ ప్రైసెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ జరుగుతుంది. గ్యాప్ డౌన్ కూడా జరిగింది. సో దట్ గ్యాప్ కెన్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. క్లియర్ సార్ గోల్డ్ గురించి? యా, బిగ్గర్ పిక్చర్లో మనకైతే ఇక్కడ సార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. యా, ప్యారలల్ మూవ్. సత్యబాబు గారు గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ, వెల్కమ్. దొనకొండ ప్రకాశం డిస్టిక్. అదే ఈ 25K దగ్గర కొద్దిగా మనం చూడాలి, క్లారిటీగా రాలేదు ఇంకా. ఎందుకంటే ఈరోజు అయితే కొద్దిగా రిజెక్షన్ జరిగింది. సో ప్రాబ్లీ రేపు మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఐదరు ఫేక్ సెల్లర్సా లేకపోతే రియల్గా ఉన్నారా అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు 25, ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేద్దాం. ఓకే, విల్ కమ్ టు నో. ఆ లెవెల్ దగ్గర ఇంట్రాడేలో మనకి ఏం జరిగిందనేది చూస్తే, ఇంట్రాడేలో బుల్లిష్గానే ఉందండి. ఇక మధ్యాహ్నం నుంచి కొద్దిగా కాల్ సైడ్ పెరిగింది. బట్ ఎనీహౌ ఇక్కడ స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారు. ఫైట్ ఉంది చూడండి, ఇక్కడ కాలు పుట్టు ఇద్దరు సెల్ చేస్తున్నారు. కొద్దిగా పుట్స్ అంటే స్క్యూ అంటాం దాన్ని, ఒక రకంగా కుడి చెయ్యి ఎడం చెయ్యి అంటాం కదా, అట్లా కుడి చెయ్యి అయితే బుల్సే ఉన్నారు ప్రస్తుతానికి, కానీ పొట్టిగా ఉన్నారు ఆ లెవెల్ దగ్గర. ఓకే, ఇంట్రాడేలో. అండ్ యా, ఎండ్ ఆఫ్ ద డేకి సేమ్ అనమాట. అంటే 25,000 దగ్గర కాలు పుట్టు సెల్ జరుగుతుంది, కొద్దిగా బుల్లిష్గానే ఉంది. సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. లెవెల్స్ దగ్గర 24 దగ్గర స్ట్రాంగ్గా ఉంది, 24,500 స్ట్రాంగ్గా ఉంది. 25,000 ఆల్రెడీ ముందే సెల్ చేసి పెట్టారు. ఓకే, బట్ ఈరోజు అయితే పుట్స్ యాడ్ అయినాయి. ఈరోజు యాడ్ అయింది పుట్ అనమాట. సో ఎనీహౌ మనకైతే కొంచెం ట్రిక్కీగానే ఉంది. 25 దగ్గర ఇద్దరు చాలా పోటాపోటీగా ఉన్నారు. సో కన్ఫర్మేషన్ అనేది మనకి ప్రైస్ ఇంకా ఇవ్వలేదు. ఓకే, కన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు. సో చూద్దాం. మస్తాన్ గారు హలో అండి. ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది సార్, విక్ ఫార్మింగ్ ఇన్ హైయర్ లెవెల్స్. దేంట్లో సార్? గోల్డ్ అంటారా? రాజ్ కింగ్ హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. కరెక్ట్, మంత్లీ వీక్లీ ఉంటే కొద్దిగా వాలటైలిటీ ఉంటుంది. బట్ విక్స్ రైజ్ అయింది, అది ఒక కన్సర్న్గా అనిపిస్తుంది. ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఈవెంట్స్ ఏమి లేవు కదా. పొద్దునైతే మనం చూసిన దీంట్లో ఎకనామిక్ క్యాలెండర్లో ఏం కనిపించలేదు ఈరోజు నిన్న. రేపు ఏమైనా ఉన్నాయా? ఇండియాలో మనకి ఈవెంట్స్ అయితే లేవు. ఎందుకంటే ఇండియా విక్స్ 5% రైజ్ అవుతుంది అంటే మనం కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఎకనామిక్ క్యాలెండర్
ఫెడ్ చైల్ పౌల్ గారు మాట్లాడతారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదనే అనుకుంటున్నాను నేనైతే. ఇది కాదు నాకు తెలిసి, ఇది మన విక్స్ రైజ్ అవ్వడానికి. సో ప్రాబ్లీ కోవిడ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? Okay. So some sensitive capital records 145 active cases, one patient admitted to AIMS 19 minutes ago. Okay. So అదే ఇక్కడ గ్లోబల్గా అయితే ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు ఇది మన విక్స్ అనేది రైజ్ అవ్వడానికి. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద రీజన్. అట్ ద సేమ్ టైం ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి పార్టిసిపెంట్స్ థింక్ చేస్తున్నట్టున్నారు డౌన్ సైడ్ ఏదైనా రిస్క్ ఉంటుందని చెప్పేసి. దట్స్ ద రీజన్ ఏంటంటే మనకి విక్స్ అనేది ఈరోజు 4.3% రైజ్ అయింది. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు రైజ్ అవ్వడం దట్ ఈజ్ ఓకే, బట్ ఈవెంట్ లేకుండా రైజ్ అయింది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. క్లియర్? అయితే ఇందాక వీడియోలో నేను పూర్తిగా చెప్పలేకపోయాను. అది లాస్ట్లో ఏమైందంటే రికార్డ్ అవ్వలేదు. ఇంకా అప్పటికి నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకని నేను వీడియోలో లాస్ట్లో చెప్దాం అనుకున్నా క్లారిటీగా విక్స్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి. అందుకని లెంత్ కూడా మనకి 7 minutes వచ్చింది ఈరోజు. ఓకే, ఎస్ సార్, ఇదిగో ఇక్కడ ఈరోజుదేనా ఇది 26th May? ఈరోజు 9:03 COVID-19 ఢిల్లీలో 104 యాక్టివ్ కేసెస్ అని వచ్చింది. అండ్ 9 hours 1 hour క్రితం కేరళ లీడ్స్ COVID-19 స్పైక్ విత్ 490 యాక్టివ్ కేసెస్ ఇన్ ఇండియాస్ టోటల్ క్రాస్ 1000. ఓకే, ఇది మార్కెట్ అయితే ఇనిషియల్గా కాబట్టి కొంచెం నర్వస్గానే ఉంటుంది. సో కాషియస్గానే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైమ్స్ చాలా ఇంపాక్ట్ అయింది కాబట్టి మనకి కొద్దిగా ఐ థింక్ దాన్ని కన్సిడర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు. ఫెడ్ చైర్ పౌల్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో టుమారో ఇవన్నీ మామూలే. ప్రాబ్లీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా నెగిటివ్గా రావచ్చు. ఆల్రెడీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓకే, గుడ్. పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి. సివి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్. ఓకే, గుడ్. అండ్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది నెగటివ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ స్టేబుల్గానే ఉంది. దట్ ఈస్ గుడ్. నేను భయపెట్టట్లేదండి, ఊరికే ఉన్న కారణం ఏంటి, విక్స్ రైజ్ అయిందని చూస్తున్నాను అంతే. డోంట్ గెట్ ఎనీ ఇది. ఓకే, అర్జున్ గౌడ్ గారు దొనకొండ మంగినపూడి, హాయ్ అండి. నాకు 10 years నుంచి ఉంది సార్, జాబ్లో నుంచి కూడా దీన్నే చూస్తా, దీన్నే ఇచ్చేస్తా ఉన్నాను. ఎన్విడియా యుఎస్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తే మన నంద్యాల రవిచంద్ర గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, హలో. కెన్ యూ ప్లీజ్ అనలైజ్ ఎన్విడియా చార్ట్? వెన్స్డే రిజల్ట్స్ ఉంది, నెగిటివ్ రిజల్ట్స్ వస్తే మన ఐటీ ఓకే ప్యాక్ నెగిటివ్గా ఉండదు. సో యూఎస్ మార్కెట్ ఫాల్ అయితే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నిఫ్టీ మీద కూడా ఉండొచ్చు. థాట్ ఏమంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మరోవర్ ఏంటంటే ఎన్విడియా ఆల్రెడీ గైడ్ చేసింది. పోయినసారే వాళ్ళు లాస్ట్ టైమే వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోండి, ఎగ్జిక్యూషన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. గైడెన్స్ స్ట్రాంగ్గా ఇవ్వలేదు, కానీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఎన్విడియా. ఇది లాస్ట్ టైం సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది. బట్ గైడెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే గైడెన్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఆథెంటిక్ పర్సన్ చెప్తారనమాట. ఈ కంపెనీ లేదా సెక్టార్ గురించి వాళ్ళు అనలైజ్ చేస్తారు, ఎంత పెరగవచ్చు లేకపోతే తగ్గొచ్చు అని. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం అయితే గైడెన్స్ అంత స్ట్రాంగ్గా లేదండి పోయినసారి. ఓకే, ఎన్విడియా చార్ట్ ఈజ్ బులిష్ సార్.
రైట్ నౌ ఇట్ ఈస్ బుల్లిష్, దెర్ ఈజ్ నో వీక్నెస్. ఓకే, సింపుల్ డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా ఉంది. క్లియర్ సార్, ఎన్విడియా కార్పొరేషన్. బట్ వాళ్ళ గైడెన్స్ మ్యాటర్స్. వాళ్ళు కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కానీ ఆర్డర్స్ కానీ తగ్గుతున్నాయి, అట్లా ఏదైనా గైడెన్స్ ఇస్తే నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం యుఎస్ మార్కెట్ ఏంటి, స్ట్రాంగ్ బుల్లిష్లో ఉంది సార్. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇప్పుడు 466 పాయింట్స్ పాజిటివ్గా ఉంది, విచ్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ట్రేడింగ్ స్టార్ట్ చేసి 1.5 years అయింది సార్. కాన్ఫిడెంట్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా భయం కూడా ఉంది. మీ సజెషన్ చెప్పండి. యా, నా సజెషన్ అయితే సార్, ఇటువంటి సిచ్యువేషన్లో లేవరేజ్ అనేది తగ్గించుకునే ప్రయత్నం చేసి వెరీ స్మాల్ క్వాంటిటీస్తో వెళ్ళండి. దెన్ ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఫియర్ అనేది మీ నుంచి దూరం అయిపోతుంది. దట్ ఈజ్ మై అడ్వైజ్ అనమాట. క్లియర్ అర్జున్ గారు, లెవరేజ్ తగ్గించుకొని స్మాల్ క్వాంటిటీస్తో విత్ ప్రాపర్ స్ట్రక్చర్తో వెళ్ళండి, లైక్ స్టాప్ లాస్ టార్గెట్. ఓకే, అలాగా. ఒకవేళ మీరు ఆప్షన్స్ చేస్తున్నారనుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి కొన్ని రోజులు. ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు లాట్ సైజ్ చాలా పెరిగింది కాబట్టి వెరీ రిస్కీ గేమ్ అది, మీరందరికీ తెలిసిందే కాబట్టి ఇంక దాని గురించి నేను చెప్పట్లేదు. సో అది స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోండి ఒకవేళ మీకు ఆప్షన్ చేయాలని ఉంది అంటే ఫస్ట్. యా, అది సార్. ఓకే, యా, తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి చిన్నగా. ఇప్పుడు ఒక షేర్ తీసుకోండి, మీరు అనుకున్న ప్యాటర్న్ సెటప్ వచ్చినప్పుడు ప్రాపర్గా మీరు దాన్ని ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇదంతా పోతుందన్నమాట. యా, కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఓకే, వన్స్ యువర్ ఇన్సైడ్ నుంచి ఆ యొక్క కొన్ని ఉంటాయి, మనం చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా అనేది ఇన్నర్గా రావాలన్నమాట. అది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఫియర్ అనేది డిజపియర్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ ఫియర్ రెండు ఒకే దాంట్లో ఉండవండి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుందో ఫియర్ అనేది డామినేట్ చేస్తుంటుంది. ఓకే, వీటిని మనం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి అంటే ముందు ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే రిజల్ట్స్ ద్వారానే వస్తుంది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మనం వర్క్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, మనం వర్క్ చేసినప్పుడు అది రిజల్ట్ అనేది చూపిస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. దెన్ మనం ఏంటంటే స్లోగా ఆ ఫియర్ అనేది ఆటోమేటిక్ పోతుంది, దానికి మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఎన్విఎన్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రో. సెన్సిబుల్ వాడతా నేను పేపర్ ట్రేడింగ్కి. సెన్సిబుల్ ఇంకా ఫస్ట్ ట్రేడ్ కాదు, ఏదో చెప్పారు అప్పుడు ఆప్షన్స్కి. యా, ఈక్విటీకి అయితే నాకు ఐడియా లేదండి. ఆప్షన్స్కి అయితే సెన్సిబుల్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఆల్మోస్ట్ రియల్ టైం డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అర్జున్ గారు. అది సతీష్ గారు మనకి. ఓకే, పేపర్ ట్రేడ్కి సెన్సిబుల్ యూజ్ చేసుకోండి. ఓకే, హైదరాబాద్ నుంచి ఎవరు లేరా? హైదరాబాద్ నుంచి రేపటి రోజున మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా. యా, ఈ వీక్ మీరు అన్నట్టు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 25 పైకి తీసుకెళ్ళి మళ్ళీ 25 దగ్గర తీసుకొస్తారా, వాట్ దే ఆర్ ప్లానింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. 25 ఈజ్ రౌండ్ నంబర్ రైట్ నౌ. సతీష్ ఫ్రమ్ ముంబై. ఎలా ఉంది సార్ అక్కడ? ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే లిటరల్గా చాలా కూల్గా ఉందండి, ఎందుకంటే సమ్మర్ అంతా పోయింది ప్రశాంతంగా. ఆల్మోస్ట్ వర్షాకాలం మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది.
బట్ ఇది బిజినెస్ పర్స్పెక్టివ్లో మన ఏసీ కంపెనీలకు కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గుతాయి డెఫినెట్గా. ఎందుకంటే మే నెల ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి జనరల్గా, మనందరికీ తెలిసిందే. ఆ టైంలోనే కొనేస్తారనమాట. సో ఇది ఇంపాక్ట్ అవ్వడానికి మనకి టైం పడుతుంది, ఇప్పుడే కాదు. శివ గారు చెప్పండి. ఐఎమ్ ఓకే, మీరు వస్తారు నాకు తెలుసు. శివశంకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు. ముంబై కూలా? సూపర్. హైదరాబాద్ ఆల్సో కూల్ రైట్ నౌ. ఓకే, 1-2 స్టాక్స్ ఏదో అడిగారు. విల్ సి. నెట్వెబ్ వెరీ గుడ్ కంపెనీ యాక్చువల్లీ, నెట్వెబ్ టెక్నాలజీస్. ఇంకేమైనా అడిగారా దానికి ముందు? నెట్వెబ్ టెక్నాలజీస్. సో స్టాక్ అయితే బాగుంది సార్, మనకి నీట్గా అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, మంచి బ్రేక్అవుట్ అయింది. ఎటువంటి రివర్సల్ అయితే రాలేదు, కానీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, క్లియర్. ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయండి. నెక్స్ట్ దీస్ ఆర్ ద కీ లెవెల్స్ అనమాట అప్ సైడ్ వెళ్ళేటప్పుడు. ఓకే, గుడ్. నెట్వెబ్ టెక్నాలజీస్ and ఎన్విడియా బిలినియర్స్ చేసింది సార్ జనాన్ని, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఫర్ పేపర్ ట్రేడింగ్ వీ కెన్ యూజ్ ట్రేడింగ్ వ్యూ. ఎట్లా సార్ దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చా? సార్ హైదరాబాద్ అయితే రేపు వర్క్షాప్కి రండి, మనం కలుద్దాం సరదాగా. ఓకే, దిరాఫ్టర్ ఏంటంటే నేను చెప్తాను. ఆన్లైన్లోనే ప్రాబ్లం ఏంటంటే మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ ఏం లేదు. క్లియర్? యా, ఒకవేళ హైదరాబాద్ మీరు రాగలిగితే దట్ విల్ బి వెరీ గుడ్. క్లియర్ సార్? ఏంటి సార్ పేపర్ ట్రేడింగ్ ఎట్లా సార్? దీంట్లో షేర్స్ చేయొచ్చా, స్టాక్స్? డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్. మన ఇండియన్ మార్కెట్స్ సార్ అడుగుతుంది, ఐ థింక్ వాళ్ళు. మన ఇండియన్ మార్కెట్స్ ఎల్లో లేదనుకుంటున్నాను నేను. దీంట్లో మనం బిట్ కాయిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రన్ అవుతుంది కాబట్టి గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేద్దాం. నాన్ ట్రేడబుల్ సింబల్ అని వస్తుంది. ఇండియాకి అయితే లేదనుకోండి సార్. యుఎస్ మార్కెట్స్లో లైక్ క్రూడ్, లైక్ యుఎస్ మార్కెట్స్ అవి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా. బిట్ కాయిన్ కూడా మనం షార్ట్ చేసాం, రాంగ్ సైడ్ ఉన్నాం. ఓకే, బై చేద్దాం. ఇది మనం చేసుకోవచ్చు, పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. రైట్, ఇవంతా మనం సెట్ చేసుకొని యాక్చువల్గా శివ సార్ ఫ్రమ్ విజయవాడ, ఫ్రమ్ ఏలూరు. ఓకే, హీఈస్ వర్కింగ్ ఇన్ ఎ బ్యాంక్ అండ్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. బట్ అగైన్ హీఈస్ కమింగ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ శివ గారు.
మీకు నేను లొకేషన్ ఇప్పుడు షేర్ చేస్తాను సార్, ఓకేనా? పే చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను షేర్ చేస్తాను. యా, అండ్ మదీనా కూడా, ఇక మదీనా కూడా బస్ స్టాప్ అనుకోండి మనకి ఇక్కడ వాకబుల్ పక్కనే. ఓకే, క్లియర్. సో ఇక్కడ మనం పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు బిట్కాయిన్లో, యూఎస్ మార్కెట్ కానీ క్రిప్టో కానీ చేసుకోవచ్చు. బట్ ఇండియన్ మార్కెట్స్ అయితే ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, విల్ సీ టుమారో. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామా? బై నాట్ ట్రేడబుల్ సింబల్ అంటుంది. అఫ్ కోర్స్ నేను ఫ్యూచరే సెలెక్ట్ చేశా. యా, అహిల్ గారు మనం అది ఆన్లైన్లో ప్లాన్ చేద్దాం. JWL at 4594 100 షేర్స్ ఉన్నాయి. ఎనీ యావరేజ్ చేయొచ్చు సార్? టెక్నో ఎలక్ట్రిక్ రిజల్ట్స్ JWL. యా, ట్రేడింగ్ వ్యూలో ఇండియన్ స్టాక్స్ అవ్వవు అనుకుంటా. ఎస్, కరెక్ట్. వీకెండ్ ఏదైనా కోర్స్ స్టార్ట్ చేస్తారా? కైండ్ ఆఫ్ డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ ట్రేడింగ్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్స్, మేబీ 10 సెషన్స్లో ఏమైనా ప్లాన్ ఉన్నాయా? రెడీ టు లెర్న్. ఎస్ సార్, డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. ఓకే, లైక్ వైజ్ ఏంటంటే కౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎఫోర్డబుల్ ప్రైస్ పెడతాం, కౌంట్ అనేది మనకు బాగున్నారనుకోండి, దెన్ వీ విల్ స్టార్ట్. ఓకే, ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ మీకు నాకు. నేను అగైన్ గూగుల్ ఫామ్ పంపిస్తాను. ఓకే సార్, శ్రీనివాస్ గారు. లైక్ వీకెండ్ మనకి సాటర్డే సండే 2 days అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వీల్ కవర్ అప్ మెనీ థింగ్స్. ఫ్రంట్ పేజ్లో అవుతుంది. యా, ఫ్రంట్ పేజ్ అనుకుంటా ఆప్షన్సా? ఓకే, ఫ్రంట్ పేజ్ అనేది పెయిడ్ వెర్షన్ ఉందా సార్? ఆప్షన్స్ ఇంతకుముందు ఏదో ఉండేది అలాంటిది ఒకటి, ఫ్రంట్ పేజ్ సంథింగ్ ఏదో. హౌ టు ట్రేడ్ యూఎస్ మార్కెట్స్? ఇండ్ మనీ అనుకుంటా. ఐ థింక్ ఇండ్ మనీ యాప్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఇండ్ మనీ యాప్ ద్వారా. మస్తాన్ సార్. ఓకే, విశ్వ గారు హలో సార్, మీరు కూడా రావాలి. ఓకే, ఐ థింక్ యూ ఆర్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. యా, వెంకీ గారు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, ఇదైతే కొంచెం రాంగ్ డెసిషన్ అనిపిస్తుంది మనది షార్ట్. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ కొంచెం చేంజ్ అయిపోయింది. Now this resistance acting as a support. Okay, so yeah, సో ఇక్కడ చూడండి, ఒక W ప్యాటర్న్ అనేది క్రియేట్ అయ్యి కరెక్ట్గా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. యాక్చువల్లీ ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. నేను రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి పైన ఇక్కడ సెల్ చేశాను. కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఐ మీన్ టు సే పాయింట్స్ ప్రాఫిట్ కాదు, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎన్ని పాయింట్స్ మనం తీసుకుంటున్నాము, ఎన్ని పాయింట్స్ రిస్క్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అనుకోండి. యా, ఓకే, సో చూద్దాం. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ అయిన జోనే ఇది. ఇక్కడ ఏదన్నా ఇలా చేసి మళ్ళీ రివర్స్ అవుతాడా ఏందనేది కొద్దిగా వెయిట్ చేయాలి. దిస్ ఇస్ బిట్ కాయిన్. ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ లింక్ అనేది యూజ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ కూడా నేను పెట్టాను డెడికేటెడ్గా ఓన్లీ క్రిప్టోకి. దాంట్లో నేను తీసుకోగల ట్రేడ్ అనేది స్క్రీన్ షాట్ తీసి దాంట్లో పెట్టేస్తాను. ఓకే, క్లియర్ సార్? యా, ఇంకేదో స్టాక్స్ అడిగారు, ఐ మిస్డ్ సంథింగ్. JWL, the stock name is JWL.
జూపిటర్ వ్యాగాన్స్. ఓకే, కొద్దిగా వోల్టైల్గా ఉంది సార్ స్టాక్ ఇది. ఐ థింక్ ఈ స్టాక్ను జూపిటర్ వ్యాగన్స్, ఇది రైల్వే వ్యాగన్స్ చేసేదే కదా ఇది, టిటాగర్. ఐ రైట్? మంచి స్టాక్స్ సార్ ఇవి, చాలా మంచి స్టాక్స్. మా మిత్రుడు టిటాగర్ భలే తీసుకున్నాడండి మంచి ప్రైస్లో. హీ మేడ్ గుడ్ మనీ. టిటాగర్ ఆ టైంలో మంచి ర్యాలీలో ఉంది, స్టార్టింగ్లో తీసుకున్నాడు సూపర్గా. యా, ఇది వచ్చేసరికి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో స్టేబుల్గా ఉంది, బట్ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. బై ఇన్ డిప్స్, దీంట్లో ఎటువంటి ఇష్యూస్ అనేది లేదు. ఓకే, మంచి కంపెనీ. వీళ్ళకి మంచి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. క్లియర్? అయితే ఏమవుతుందంటే సార్, మంచి స్టాక్స్ అయినప్పటికి కూడా రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. అంటే ఒకసారి ఏం చేస్తారంటే రైల్వే సెక్టార్ని పట్టుకుంటారు, ఇక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ సెల్లరు, ఈ రిటైలర్సు ఒకవేళ పెరిగింది ఇంకా పడిపోద్దేమో అని షార్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ అలా నెట్టుకుంటూ పుష్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతారు. అంటే ఒక సెక్టార్ని 2-3 సెక్టార్లు పెట్టుకుని దాన్నే టార్గెట్ చేస్తారు. ఓకే, ఇన్ దట్ వే ఏంటంటే పెద్ద వాళ్ళు ఎర్న్ చేస్తారనమాట. అంటే హైలో కొంటారు, ఇంకా హైలో సెల్ చేస్తుంటారు. రీబ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే ఒకసారి మాసివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్యూల్లో ఇన్వెస్ట్ చేశారు, పిఎస్యూలు అన్నీ పెరిగిపోయినాయి, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకొక సెక్టార్ని పట్టుకుంటారు, 1 కానీ 2 సెక్టార్లో పట్టుకొని కాన్సన్ట్రేట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక వీటి మీద ఫోకస్ చేయరు. ఓకే, సో ఇవి లైమ్ లైట్లోకి రావడానికి మళ్ళీ దీని మీద ఒక సిచ్యువేషన్ స్టోరీ అనేది డెవలప్ అవ్వాలన్నమాట. ఇది జరుగుతుంది మార్కెట్లో. ఓకే, సో అది మనం అనుకుంటాం ఇది మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది, మంచి కంపెనీ ఇది అనుకుంటాం. బట్ ఏంటంటే ఈ రీబ్యాలెన్సింగ్ టెక్నిక్ అనే దానివల్ల వాళ్ళు మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంకా ఆ సెక్టార్ నుంచి చిన్నగా ఎగ్జిట్ అయిపోతారు. దాన్ని వదిలేసి కాసేపు ఇంకొక సెక్టార్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. అంటే ఆ సెక్టార్ని ముందుకు తీసుకెళ్తుంటారు. సో దిస్ ఇస్ హౌ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, యా, ఎనీహౌ దీంట్లో అయితే నో రెడ్ ఫ్లాగ్ రైట్ నౌ. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టాక్. కొద్దిగా టైం తీసుకున్నా మళ్ళీ వెళ్తుంది. క్లియర్ సార్? బిట్ కాయిన్ బియాన్స్ ఆర్ బిట్ గెట్ లో ట్రేడ్ చేయవచ్చా సార్ బిట్ కాయిన్? బిట్ కాయిన్ అయితే డెల్టాలో చేయొచ్చు సార్, ఇంకా మిగతావి నాకు ఐడియా లేదు. ఓకే, కొంచెం మీరు వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఇది ఎఫ్ఐఐ ఆథరైజేషన్ ఉంది కాబట్టి దీన్ని నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ రికమెండింగ్ దిస్ అనమాట. అంటే రికమెండ్ అనకూడదు, ఐఎమ్ డూయింగ్ దిస్ అనాలి. ఓకే, ఎందుకంటే వజీరాక్స్లో మా మిత్రుడు చెప్పా కదా, శివు అవి వేలకు కొనేసాడు పాపం. మొన్న కాల్ చేసి అది ఎత్తేసారు, ఏదో ఫ్రాడ్ చేశారు అని చెప్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్, బట్ వజీరాక్స్. ఓకే, ఏదో అంటే ఎక్స్చేంజ్ వాజ్ హ్యాక్డ్ అని చెప్పేసి వస్తుంది మరి. ఓకే, మా మిత్రుడు అనుకోండి, ఆయన చెప్పిన దాన్ని మీకు షేర్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ అన్ ఆథరైజ్డ్ పర్సన్. సో సింపుల్గా సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం సెక్టార్ని ఐడెంటిఫై చేయడం, ఏ సెక్టార్ లాస్ట్ 2 months బాగా మూవ్ అవుతుంది అంతే, దాంట్లో ఏం లేదు. ఓకే, దాంట్లో రాకెట్ సైన్స్ ఏమి లేదు. దాని నుంచి మనం చక్కగా మన కొద్దిగా పీ రేషియో కానీ పెగ్ రేషియో కానీ అవి తీసుకొని టెక్నికల్గా తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం. మార్కెట్ రాకెట్ సైన్స్ అనేది లేదు సార్. ఓకే, దీంట్లో లేదు. కాకపోతే దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడం అండ్ అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది అనమాట. ఓకే.
అది. ఎందుకంటే సెక్టార్ పెరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా దాంట్లో డబ్బులు పెడితేనే పెరుగుతుంది కదా, అది సింపుల్ అని. ఓకే, యా, అంతే సార్, దాంట్లో ఏం లేదు, సింపుల్. అయితే మీరు నెక్స్ట్ ఈరోజు ఏదో వచ్చిందని కాకుండా న్యూస్, నెక్స్ట్ మన విజయ్ కేడియా గారు అంటుంటారు సన్ రైజ్ సెక్టార్ అని. లైక్వైజ్ ఏంటంటే మనం లైక్ మైండెడ్ పీపుల్ డిస్కస్ చేసుకున్నప్పుడు అలాంటి ఇవి రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది నెక్స్ట్ మంచి భూమి ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉందన్నమాట తీసుకున్నది, కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. సో అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు, వెహికల్ దగ్గర నుంచి మన మెడికల్ అండ్ హెల్త్, వెల్త్ అన్నీ కూడా. లైక్ ఏంటంటే ఈ సెక్టార్లో ఏఈఎం పెరుగుతుంది, అసెట్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతుంది. ఓకే, సో ఇది లాంగ్ టర్మ్లో మనం ఒక థీమ్ లాగా దాన్ని చూసి ఇది లాంగ్ టర్మ్లో ఆలోచించేటప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి కంపెనీలు మనం చేసుకోవాలి, ఏది అడ్వాంటేజ్ ఉంది, ఏది డిసడ్వాంటేజ్ ఉంది అనేది కొంచెం మనం డీప్గా దాని గురించి తెలుసుకోవాలి, అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఈవీ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ది, ఇది జస్ట్ బిగినింగ్ అంతే. ఓకే, బట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీలు సపోర్ట్ చేసింది అనుకోండి, ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఓకే, ఈ యొక్క ఏదైనా సెక్టార్ పాలసీలు కొద్దిగా ఈజీగా లేవు, కష్టంగా ఉన్నాయి, డిఫికల్ట్గా ఉన్నాయి, వాళ్ళు ఎర్న్ చేయడానికి లేకపోతే వాళ్ళు సేల్ చేయడానికి, దెన్ ఏంటంటే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. బట్ ఇది సన్ రైజ్ సెక్టారా కాదా, ఎస్ ఆర్ నో అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎందుకు ఎస్, నో అయితే ఎందుకు నో, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఈవీకి మనకి అడాప్ట్ అవ్వడానికి. ఓకే, సో లైక్ వైజ్ ఏంటంటే కొంచెం డీప్గా మనం మెచ్యూర్డ్గా దీన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, దెన్ వీ విల్ కమ్ టు నో ఈజీలీ. వాజిక్స్ అనేది అది వజీరా అనుకుంటున్నాను నేను. వాజిక్స్లో నాకు కూడా అమౌంట్ అంతా బ్లాక్ అయింది. అవునా, నిజమేనా? ఓకే ఓకే, మా ఫ్రెండ్ కూడా అదే అన్నారు. నమస్తే మేడం గారు, గుడ్ ఈవినింగ్. యాస్ట్రల్ ఈజ్ గుడ్ అండి. ఓకే, యాస్ట్రల్ మంచి, ఈరోజు కూడా మా స్టూడెంట్ ఎవరో అడిగారు, అదే ఆయన చెప్పారు బాగుందని, కొద్దిగా చూసాం, మంచిగా ఉంది యాస్ట్రల్. ఓకే, ఎందుకంటే మంచి సపోర్ట్ దగ్గర ఉంది. ఓకే, యా, బాగానే ఉంటుందండి ఇది, కాకపోతే నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసింది. సో ఎనీహౌ రేపు డిసైడ్ అయిపోతుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ మూవ్ అవుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి భయపడే అంత లేదు. కోవిడ్ న్యూస్ ఏదో ఉన్నాయి, అదే విక్స్ పెరిగింది, కొద్దిగా డౌట్గా ఉంది. బట్ స్టాక్ అయితే ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్గా మీరు ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర తీసుకున్నారనుకోండి మేడం, మీరు చాలా బాగుండేది 1440 దగ్గర, ఎందుకంటే మనకి ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆఫ్కోర్స్ ఈ క్యాండిల్ అయినా మీకు ఈ పాటికి మంచి ప్రాఫిట్ వచ్చేది. బట్ స్టిల్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. 1550 దాకా పాసిబిలిటీస్ అనేది ఇమీడియట్గా ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు ఎవరైనా, మేడం అని కాదు మీరైనా ఎవరైనా సరే ఎంట్రీ తీసుకునేటప్పుడు మంచి లొకేషన్ అనేది కూడా ప్రిఫర్ చేయండి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డోంట్ చేజ్ ద మొమెంటం. వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మనకేం బాధ వేస్తూ ఉంటుంది, మనకి ఏమైద్ది అని. ఓకే, సో యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లొకేషన్ కూడా. సార్ కొచ్చిన్ షిప్ స్టాక్, సుబ్బారావు గారు నమస్తే సార్. కొచ్చిన్ షిప్ యార్డా? యా, కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది యాక్చువల్గా మన ఒకసారి అనాలిసిస్ చేశారు, ఏది మన జియో పొలిటికల్ రెడ్ సీ మొత్తం బ్లాక్ అయింది, అప్పుడు గొడవలు అయినాయి కదా బాగా, జియో పొలిటికల్ టెన్షన్స్. ఆ టైంలో సమ్ ఆర్టికల్ రిలీజ్ చేశారు, ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి. ఎవరో అంటే ఆథెంటిక్ అనమాట, ఎవరో కాదు, ఆథెంటిక్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి, దాంట్లో మనకి ఇప్పుడు ఐరన్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత
ఇంపోర్ట్ అవుతుంది అండ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి, డిమాండ్లో ఉన్నాయా, సప్లైలో ఉన్నాయా, కోల్ ఎంత సప్లై ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఏ కంట్రీకి, ఇది చాలా డేటా ఉంటుంది. డేటా క్రంచింగ్ అనేది చేయగలిగితే మనం చాలా క్వాలిటీ స్టాక్స్ అనేది పట్టుకోగలం. అయితే ఒకసారు కొచ్చిన్ షిప్ యార్డ్లో ఆ పోర్టు దగ్గర వాల్యూమ్స్ అనేది సడన్గా రైజ్ అయినాయి. అరే ఇన్ని సంవత్సరాల నుంచి స్టాకు ఆయన ఇక్కడెక్కడో పట్టుకున్నారండి. ఓకే చూడండి, ఒక్క నిమిషం వీక్లీలో చూపిస్తాను. యా సమ్వేర్ ఇక్కడ కూడా కాదండి, చాలా లోలో. రెడ్ సీ జరిగింది ఐ థింక్ ఈ ఏరియాలో. ఓకే ఈ సెడ్ ఈ మేడ్ మల్టీ బ్యాగర్ రిటర్న్. ఆయన ఏం చేశారంటే సడన్గా పోర్టు దగ్గర వాల్యూమ్స్ అనేది పెరిగాయి. అంటే స్టాక్ వాల్యూమ్స్ కాదు, ఆయన చూసింది ఫండమెంటల్ అనమాట. అంటే ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీకి సంబంధించి వాల్యూమ్స్ ఎంత వస్తున్నాయి, ఎన్ని షిప్లు వస్తున్నాయి, ఎన్ని వెళుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏందనేది ఒక డేటా అనేది స్టడీ చేయగలే ఆయనకు ఒక స్పైక్ కనిపించింది. ఎందుకు వాల్యూమ్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ పోర్టుకి, ఎంత ఏమైంది పోర్టులో అని చెప్పి చూస్తే ఇక్కడ కనెక్టింగ్ ద డాట్స్ అనమాట. ఆ రెడ్ సీలో కానీ జియో పొలిటికల్ ఇష్యూస్ ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి. ఏది యుక్రెయిన్ వారప్పుడు. యా ఎగ్జాక్ట్లీ. దెన్ హీ రియలైజ్ దట్ ఏంటంటే పోర్టు నుంచి రౌటింగ్ అనేది జరుగుతుంది. చూడండి ఎలా కనెక్ట్ చేశారు ఆయన. ఈ పోర్టు నుంచి రౌటింగ్ జరుగుతుంది. సో డెఫినెట్గా పోర్టు దగ్గరకు వస్తే ఛార్జెస్ ఉంటాయి కదా. ఓకే ఈ పోర్టుకి ఎంత కొంత లాభం ఉంటుంది. ఆ దృష్టితో ఆయన ఏం చేశారంటే హీ ఇన్వెస్టెడ్ మ్యాసివ్లీ. ఆయన పెద్ద ఇన్వెస్టరు. సో ఎక్కడో ట్విట్టర్లో ఎక్కడో చదివా అనమాట. సో దట్ ఈజ్ వాట్ ఫండమెంటల్ అనాలిసిస్. చూడండి ఎక్కడో కంపెనీకి సంబంధించిన చార్ట్లు, ఈ ఇండికేటర్లు లేకపోతే న్యూస్ కాకుండా ఏం చేశారంటే ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయనేది చూసి వాల్యూమ్స్ ఎందుకు స్పైక్ అవుతున్నాయి, అన్ని షిప్పులు ఎందుకు వస్తున్నాయి అక్కడికి అనలైజ్ చేసి, ఓకే ఆ సీ బ్లాకేజ్ ఉండటం వల్ల ఇక్కడ నుంచి రౌటింగ్ అనేది జరుగుతుంది, వీళ్ళకి డెఫినెట్గా బిజినెస్ అనేది వస్తుంది. లేదు బిజినెస్ రాకపోయినా ముందు హైప్ వస్తుంది. ఓకే హైప్ కూడా మ్యాటర్స్ కదా, సెంటిమెంట్ అంటారు కదా. సో హీ ఎన్కాష్డ్ అనమాట. ఓకే ఎనీహౌ దిస్ ఈజ్ అ గుడ్ కంపెనీ రైట్ నౌ. సో ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇది నేను విన్నాను కానీ దీన్ని ఎప్పుడు ట్రాక్ చేయలేదు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కొద్దిగా ఎక్కువగా ఉందండి. పీర్స్తో కంపేర్ చేసి చూద్దాం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఓకే నార్మలే. మజగాన్ డాక్ షిప్ యార్డ్ 52 ఉంది. ఓకే నార్మలే, అంత ఎక్కువ లేదు, కొద్దిగా స్లైట్గా ఎక్కువగా ఉంది. రిజల్ట్స్ కూడా బాగుందండి, సూపర్ ఉంది. ఓకే రీసెంట్ క్వార్టర్ అయితే ఇంకా బాగా ఇచ్చింది. అది ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు బాగానే ఇచ్చింది, అంటే లాస్ట్ బిజినెస్ జరిగింది, ఆ బిజినెస్ రిజల్ట్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అవుతుందా లేదా అనేది కూడా మ్యాటర్ అనమాట. మనం దాని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాలి. టెక్నికల్గా అయితే మంచి పొజిషన్లో ఉంది. ఓకే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కొద్దిగా పుల్ బ్యాక్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అగైన్ రిజెక్షన్ జరిగింది లేదా బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే దెన్ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ సార్, బుల్లిష్గానే ఉంది. కెన్ ఐ బై ఫ్యూచర్స్? వెల్కమ్ మేడం. నెక్స్ట్ పవన్ గారు అడుగుతున్నారు బిట్ కాయిన్ చార్ట్, కెన్ ఐ బై ఫ్యూచర్స్ బిట్ కాయిన్? భలే రిజెక్షన్ అయిందండి ప్రైస్ యాక్షన్ కదా. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే సో సూపర్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ. నేను ముందే షార్ట్ చేశాను, ఇక్కడ దాకా వెళ్ళదనుకున్నా, వాస్తవంగా వెళ్తే ఇక్కడే చేసి ఉండేది కానీ ఇక్కడ షార్ట్ చేశాను. సో ఇక్కడ దాకా వెళ్ళింది, బట్ మంచి రిజెక్షన్ వచ్చింది. ఆ బ్యూటిఫుల్ షార్ట్ చేయొచ్చు ఇప్పుడు, సూపర్ షార్ట్ ఏరియా. ఓకే బ్యూటిఫుల్గా మనం షార్ట్ తీసుకోవచ్చు. క్లియర్ సార్? యా చూడండి మనం ప్రైస్ యాక్షన్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఓకే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం డిస్కస్ చేసుకుంటున్నాయి. మనం అంటే మీరు నేనండి, నేను కాదు ఇక్కడ. ఓకే నేను గొప్ప కాదు, మనందరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాయి, వర్కౌట్ అవుతున్నాయి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే వెళ్తుంది అనుకున్నాం నిన్న. ఓకే అప్ సైడ్ వెళ్ళాలంటే ట్రెండ్ లైన్ అనుకున్నాం. ఈరోజు వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ రెసిస్టెన్స్, సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది అనుకున్నాం, ఆ లెవెల్కి వచ్చి రిజెక్షన్. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. ఓకే ఓకే ఎవ్రీడే కూడా హ్యాపీ, ఎందుకంటే మనందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి. యా షార్ట్లో ఉందండి బిట్ కాయిన్.
ఎకో రీసైక్లింగ్ ఇది ఒక్కటి చూద్దాం సార్. ఓకే, అండ్ యా, ఎకో రీసైక్లింగ్ సార్ మీరు స్టాక్ అని అడిగింది. ఎకో రీసైక్లింగ్, యా, గుడ్. సార్ ఈ లెవెల్ అనేది 727 అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే, సో ప్రస్తుతానికి లైట్గా ఉంచండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ఎనీహౌ బాటంలో అయితే 550 దగ్గర, అరౌండ్ 600 దగ్గర అయితే స్ట్రాంగ్గా బయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్. బట్ లిక్విడిటీ తక్కువగా ఉంది. లిక్విడిటీ అంటే సార్ బయ్యర్ సెల్లర్స్ అంత ఎక్కువగా యాక్టివ్గా లేరు అంతే లిక్విడిటీ అంటే. ఓకే, నేను 100 రూపాయలు ఇది 700 దగ్గర ఉందనుకోండి, నేను 700 అడిగితే అమ్మేవాళ్ళు 710 అంటున్నారు. ఓకే, లేకపోతే నేను 720కి అమ్ముతుంటే కొనే ఆయనేమో 600, అదే అట్లా ఉంటుంది అన్నమాట. లిక్విడిటీ ఇష్యూ అంటాం ఇది. ఓకే, స్ప్రెడ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఎనీహౌ మంచి బేస్ క్రియేట్ అవుతుంది. ప్రాబ్లీ సూన్ 720 బ్రేక్అవుట్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫండమెంటల్గా ఏదన్నా ఉంటే కూడా ఒకసారి మీరు చూసి దాన్ని స్టడీ చేయండి సార్. ఓకే, భీమా గారు, యా, ఇది మీరు అడిగినట్టున్నారు కదా సార్. మీరు క్వాడ్రంట్ ఫ్యూచర్ రాలేదా మనకి అదే రోజు? క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, యా, ఇవన్నీ సార్ ఏంటంటే కంపెనీలు బాగున్నప్పుడు కూడా మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ టీసీఎస్ లేకపోతే టాటా స్టీలో చేయలేరు, ఎందుకంటే అందరి దగ్గర ఉంటాయి. అందరి దగ్గర ఒకళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు కొంటూ ఉంటారు. అట్లా అందరు తలా ఒక చేస్తుంటారనమాట. ఓకే, బట్ ఇవి చిన్న చిన్న కంపెనీలు లో ఫ్లోట్ ఉంటాయి. లో ఫ్లోట్ అంటే తక్కువ మంది తక్కువ క్వాంటిటీ ఉంటాయి, తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఓకే, అందుకని ఈజీగా ఒక 10 మంది దగ్గరే ఉన్నాయి అనుకోండి కంపెనీ స్టాక్స్ అంతా, అందరూ ఫోన్లు చేసుకొని చక్కగా రేపొద్దున సెల్ చేద్దాం, ఎల్లుండి బై చేద్దాం, అట్లా ఉంటాయి, జరుగుతుంటాయి. ఆ టాటా స్టీల్ చేయలేరు, ఎందుకంటే దాన్ని మ్యానిపులేట్ చేయాలంటే వేల కోట్లు లక్షల కోట్లు తీసుకురావాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలామంది దగ్గర షేర్స్ ఉంటాయి కాబట్టి. సో లో ఫ్లోట్ స్టాక్స్ ఏంటంటే కొద్దిగా మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటాయి. బట్ దాంట్లో చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా మంచి రిటర్న్ ఇస్తుంది అనమాట. ఓకే, కేర్ఫుల్గా దీన్ని స్టడీ చేయాలి. అండ్ సో చూడండి సార్, మనకైతే ఇది కొద్దిగా 488 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒక రకంగా ఏంటంటే దీంట్లో పెద్దగా అప్ సైడ్ డౌన్ సైడ్ ఏం లేదు, ఒక ఇది లైమ్ లైట్లో లేదు, అలా వెళుతూ ఉంది. ఓకే, గమనించండి ఇది. రైట్, వీక్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ కనపడట్లేదు ప్రస్తుతం. ఓకే, సెల్లింగ్ క్యాండిల్, స్మాల్ పుల్ బ్యాక్, మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ అటెంప్ట్ చేయట్లేదు. వాల్యూమ్స్ చూద్దాం. వాల్యూమ్స్ కూడా చూడండి డ్రై అయిపోయింది. సో కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్. ఒకవేళ ఉంటే వెలాంటి గుడ్, నో ప్రాబ్లం. ఓకే, ఒక్కసారి దీన్ని ఏం చేద్దామంటే సార్, ఎందుకంటే మీరు షేర్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి బేసిక్ చెక్ చేస్తున్నా నేను, డీప్గా ఎక్స్రే తీయట్లేదు. చిన్న కంపెనీ, దీన్ని మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే హార్డ్లీ 1.58 crores ఇస్తుంది. చిన్న కంపెనీ వెళితే కూడా ఫాస్ట్గా వెళ్తుంది, బట్ సార్ట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది అనమాట. ఇదానికి అది ఏదైనా చిన్న కంపెనీ అంతే ఉంటుంది, ఎందుకంటే లో ఫ్లోట్ ఉంటుంది కాబట్టి. కానీ రిజల్ట్స్ షో అవ్వట్లే, స్టాక్ మాత్రం పడుతూనే ఉంది. రిజల్ట్స్ షో అవ్వట్లేదంటే ఇదిగో ఇచ్చింది కదా సార్, 1.58 crores ప్రాఫిటే ఇచ్చింది. సో చదవాలి, ఇది మనకి ఐ థింక్ బాగానే ఉందనుకుంటున్నాను, నేను ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను. సో కొద్దిగా మీరు పేషెన్స్ వహించండి, ఎందుకంటే రిజల్ట్స్ మ్యాటర్ కాబట్టి. రిజల్ట్స్ ఉందనుకోండి, పడినా మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్ సార్? రైట్, యా. ఎస్ సార్, కొద్దిగా పేషెన్సీ కావాల్సి వస్తుంది. అండ్ మరొకసారి చెబుతున్నాను సార్, మదీనాగూడలో మనకి వర్క్షాప్ అనేది ఉంది. 1వ తారీఖు June 1 హైదరాబాద్లో ఉంటే రండి, సరదా కలుద్దాం అండ్ వీ డూ డిస్కస్. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నా సరే మీరు షేర్ చేయండి వాళ్ళకి. సో దే మే గెట్ సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్. ఓకే, ఒకవేళ మీకు కుదరకపోతే కూడా.
అండ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి లొకేషన్ డీటెయిల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. తపారియా టూల్స్ బెస్ట్ దేనికంటే క్వాడ్రంటా? ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ యార్? ఓకే ఫైన్. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ నైట్ మరి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్ మిత్రులందరికీ.